తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన దరిమిలా ఈ కేబినెట్ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ అధికారులు ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. మొత్తం 3 లేదా 4 విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధి విధానాలు చేసినట్టు తెలుస్తోంది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి, రెండో విడతలో 75,000 అప్పున్న వారికి మాఫీ చేస్తారు. మూడో విడతలో 1,00,000, నాలుగో విడత 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నవారికి మాఫీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విధానపరమైన అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు గాను రైతు కార్పొరేషన్ ద్వారా నిధుల్ని సమీకరణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా అంశం కూడా కేబినెట్లో చర్చకు రానుంది. వీటితో పాటు తెలంగాణ కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చిస్తారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు పూర్తి కావడంతో విభజన చట్టం హామీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ సాయంత్రం కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా అన్ని కేబినెట్ సమావేశాల కంటే ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు 2 లక్షల రుణమాఫీ ఇచ్చే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని ప్రకటించినటువంటి సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే కట్ ఆఫ్ డేట్తో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఎంతవరకు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలు సేకరించడం జరిగింది. మొన్న జరిగినటువంటి బ్యాంకర్స్ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా మాట్లాడడం జరిగింది. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతు సంక్షేమ ప్రభుత్వం కనుక రైతులకు ఇబ్బంది పడే విధంగా బ్యాంకర్స్ ఉండకూడదు, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో రైతు సంబంధించినటువంటి రుణమాఫీ కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతాంగం ఉన్నారు. వారందరికీ కూడా అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పూర్తి దాని రైతు సంబంధించిన రుణమాఫీలో భాగమవుతున్నారు. కొంతమంది 75,000 ఉన్న వారు, 1,00,000 రూపాయలు ఉన్నారు, 2 లక్షల వరకు సంబంధించిన వాళ్ళు ఇట్లా కేటగిరికల్గా డిఫరెంట్ స్థాయిలో ఉన్నారు కనుక వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలనుకుంటే 2 లక్షల రుణమాఫీ చేయాలనుకుంటే దాదాపు 35,000 నుండి 40 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి కావాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి రావాలంటే ఇతర సంస్థలు కానీ, నాబార్డు కానీ, ఇతర బ్యాంకులు కూడా ఒకేసారి ఇవ్వడం అన్నది కష్టసాధ్యమైన నేపథ్యంలో ప్రభుత్వం ఒక ముందు చూపు ఆలోచనతో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని పూర్తి స్థాయిలో దాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే లక్ష్యంగా ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులను సమీకరించుకోవాలి. ఆ నిధులన్నిటి కూడా రైతాంగానికి ఉపయోగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చాలా పకడ్బందీగా మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇప్పటికీ అధికారులందరూ కూడా ఈ మార్గదర్శకాలపైన కూడా చర్చలు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి రైతు మాఫీ సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా వాళ్ళందరూ కూడా ప్రాజెక్టు వర్క్ అంతా కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అధికారుల నుంచి తెప్పించుకున్న తర్వాత ఈరోజు క్యాబినెట్లో ఐటమ్గా పెట్టి దానిపైన కూడా చర్చించబోతున్నారు. సో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది, డెఫినెట్గా ఇస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీగా ఉండబోతుంది. సో రైతు రుణమాఫీ 2 లక్షలు ఇవ్వడం, ఆగస్టు 15 లోపు ఇవ్వడం, దానికి సంబంధించిన నిధుల సమీకరణ తదితర అంశాలన్నిటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో
ఈ ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఒకవైపు రైతు రుణమాఫీ, మరోవైపు ఖరీఫ్ సంబంధించిన రైతు భరోసా, ఈ రెండు అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఎట్లా చేయాలి, దాని ప్లాన్ ఏ విధంగా చేయాలి, నిధుల సమీకరణ ఎట్లా చేయాలి, దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఉండబోతుంది. అయితే 2 లక్షల రుణమాఫీ మాత్రం ఆగస్టు 15 లోపు మాత్రం ఇవ్వబోతున్నారు. కానీ రైతు భరోసా విషయంలో మాత్రం నాన్ కల్టివేషన్ ల్యాండ్, గుట్టలు కొండలు ఉన్నటువంటి వాటికి కూడా గత ప్రభుత్వాలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచిన సందర్భం ఉంది. వీటన్నిటిపైన కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఇవ్వాలి, సేద్యం చేసుకునే రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే బాగుంటుందన్న విషయాన్ని కూడా మేధావుల దగ్గర నుంచి, రైతు సంఘాల దగ్గర నుంచి, రైతుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలపైన కూడా ఈరోజు చర్చించి మాట్లాడే అవకాశం అవుతుంది. ఒక విధానపరమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ 2 అంశాలు టాప్ ప్రయారిటీ కాక మిగతా సంబంధించిన విషయాల్లో తెలంగాణ రాష్ట్ర చిహ్నం సంబంధించింది ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినది మరొకటి. ఈ 2 అంశాలన్నిటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెడితే బాగుంటుంది, కేంద్ర బడ్జెట్ సంబంధించిన దానిపైన కూడా వచ్చిన తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వివిధ శాఖ సంబంధించినటువంటి అధికారులతోని, మంత్రులతోని బడ్జెట్ ప్రిపరేషన్, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే మనది అంటే వాస్తవిక బడ్జెట్ ఉండే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో అయితే చర్చలు జరుపుతూ ఉంది. సో వాస్తవిక బడ్జెట్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఎట్లా ఉంది, సొంత జిఎస్టీ అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆధారంగా ఎట్లా చేయాలి, కేంద్రం నుండి నిధులు ఎట్లా రాబట్టుకోవాలి, గత ప్రభుత్వాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోయే, ఉదాహరణకు అటవీ శాఖకు సంబంధించిన కంపౌండ్ నిధులు కానీ ఇతరత్ర సంబంధించిన నిధులు రాలేదు కనుక ఈ సంబంధించి వాస్తవిక బడ్జెట్ను ప్రిపరేషన్ భాగంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఎట్లా పాల్పంచుకోవాలి బడ్జెట్ ప్రిపరేషన్లో, ఎందుకంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎట్లా దాన్ని ఫేస్ చేయాలనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతారు కనుక కొంతమంది కొత్త మంత్రులు ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ మనకు ప్రస్తుతం మొత్తం టాప్ ప్రయారిటీ మాత్రం రైతు రుణమాఫీ సంబంధించిన విషయంలో 2 లక్షల రుణమాఫీ కోసం దాదాపు మనకు దీంట్లో చాలా కేటగిరీలుగా రైతులు ఉన్నారు. 50 లక్షల మంది వారికి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ₹1,00,000 ఉన్న వాళ్ళకు ఎట్లా ఇవ్వాలి, 50,000 ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, అదే లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఇట్లా కేటగిరికల్గా ఎట్లా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో, ఫైనాన్స్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందరికి ఒకేసారి ఇవ్వాలా, లేకపోతే ఫేజ్ మేనర్గా అది ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలి దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అభ్యుదయ పదంలో నడిపించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. ఈరోజు సాయంత్రంలో 4 గంటలకు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చించనుంది. ప్రసూన, సాదిక్, అయితే రైతు రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులోగా ఖచ్చితంగా చేసి తీరుతామని రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. అయితే 15 ఆగస్టులోగా ఒక్కసారిగా ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితిలో 4 విడతలుగా ఇస్తారు అని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. 4 విడతలుగా అంటే 15 ఆగస్టులోగానే 4 విడతలు ఇస్తారా, లేదా 15 ఆగస్టు దాటే ఛాన్స్ ఉందా? అంటే దీనిలో ప్రస్తుతం మనకు 15 ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో కట్ ఆఫ్ డేట్ అన్నది 15 ఆగస్టు లోపు. అంతలో ఎవరికి ఎంత ఇచ్చినా కూడా దానిలో డెఫినెట్గా ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది. గత ప్రతిపక్షాలు కూడా చాలా మట్టు కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది కనుక డెఫినెట్గా ఆగస్టు 15 దాటితే ప్రాబ్లం, కానీ ఆగస్టు లోపు చేస్తే ప్రాబ్లం లేదు కనుక డెఫినెట్గా ప్రభుత్వం మాత్రం ఆగస్టు 15 తారీఖు రోజు కట్ ఆఫ్ డేట్ వరకు నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది చిన్న సన్నకారు బడా రైతులు ఉన్న నేపథ్యంలో వారికి కొంతమంది తక్కువ రుణం తీసుకునే సందర్భం ఉంది. 50,000, 75,000, ₹1,00,000, 1,50,000, 2 లక్షలు ఇట్లా ఫేజ్ మేనర్గా తీసుకునే సందర్భం ఉన్న నేపథ్యంలో చిన్న వాళ్ళకి తొందరగా వారికి కనుక రైతు రుణమాఫీ ఇస్తే బాగుంటుందనే విషయం పైన కూడా ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ విషయంలో కూడా అధ్యయనం చేసినటువంటి అధికారుల బృందం కూడా ప్రభుత్వం పైన ఒకేసారి బర్డన్ పడకుండా, అటు బ్యాంకర్ల పైన ఒకేసారి బర్డన్ పడకుండా, అయితే ఇప్పుడు రైతు కార్పొరేషన్ ఎట్లాగ ఏర్పాటు చేస్తారు కనుక ఒకేసారి డబ్బు అంతా ఫ్లో చేయడం కూడా మంచిది కాదనే అభిప్రాయం అయితే అధికార వర్గాల్లో ఉంది. సో ప్రభుత్వం ఏదైనప్పటికీ క్యాబినెట్లో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉంది. చాలా ఆప్షన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఆగస్టు 15 లోపు
రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో మేధమోదన చర్చలు చేసి ఒక రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం చాలా శరవేగంగా చాలా పావులు కలుపుతుంది, శరవేగంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సబిత్.